హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నానంటే మన దక్షిణ కర్ణాటకలోని ప్రముఖ దేవస్థానంలో ఒక దేవస్థానం అయినటువంటి బసవనగుడి టెంపుల్కి అయితే వచ్చేసానండి. అండ్ ఈ టెంపుల్ని బుల్ టెంపుల్ అని కూడా అంటారనమాట. సో ఈ టెంపుల్ పక్కనే దొడ్డ గణపతి దేవస్థానం కూడా ఉందన్నమాట. సో రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. సో ఇక్కడ ఇయర్లీ ఒకసారి కలేకాయ పాస అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. అది కూడా కార్తీక మాసం లాస్ట్ సోమవారం ఉంటుంది కదా. సో ఆ సోమవారం నుండి కంటిన్యూగా 5 డేస్ ఇక్కడ పర్స్ అయితే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా ఇక్కడ స్పెషల్లీ ఏంటంటే చెనిక్కాయలు చాలా ఫేమస్ అండి. అసలు చెనిక్కాయలు ఫేమస్ అవడానికి కూడా రీజన్ ఉంది. సో చెనిక్కాయలు వచ్చేసి ఇక్కడ మనకు ప్రసాదం అని చెప్పచ్చు. ఎందుకు అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ కూడా చూసేయండి. నేను చెనిక్కాయలు అని చెప్పాను కదా, మన తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి ఏంటంటే వేరుశనగల పర్స్ అని చెప్పాలి. బట్ ఇక్కడ కల్లేకాయ పర్స్ అంటేనే చాలా బాగుంది కదా. సో ఆంధ్ర నుండి, కర్ణాటక నుండి, ఇంకా తమిళనాడు నుండి ఇలా చుట్టుపక్కల వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా చెనిక్కాయలు పండించిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ అయితే బసవన్నకి అలాగే గణపతికి సమర్పించిన తర్వాతనే వాళ్ళు ఇలా వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ ప్రసాదం అని చెప్పచ్చు చెనిక్కాయలు. అసలు ఎందుకు ప్రసాదంగా తీసుకుంటారు చెనిక్కాయలను అంటే మాత్రం, సో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళంట రైతులు. సో అలా రైతులు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏంటంటే రోజు నైటు చెనిక్కాయలు మొత్తం కూడా ఖాళీ అయిపోతూ ఉండేవంట. నైట్కి నైట్ వ్యవసాయం చేస్తుంటారు కదా, పంట మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది ఏంటా అనుకుంటూ ఉండి ఒకరోజు నైట్ అబ్జర్వ్ చేయడానికి రైతులందరూ అక్కడ ఉన్నారంట. సో ఆ రోజు నైట్ వచ్చేసి బసవన్న వచ్చేసి ఈ చెనిక్కాయలు అన్నీ కూడా తినేసి వెళ్తూ ఉన్నారంట. సో ఇంకా నందీశ్వరుని వెంబడిస్తూ ఈ రైతులందరూ కూడా కర్రలు తీసుకొని అలా వెనుకంటి పరిగెత్తూ ఉండగా సడన్గా బసవన్న మాయమైపోయింది. సో మాయమైపోయిన తర్వాత ఏంటంటే ఒక గుట్టలాగా ఉన్న ప్లేస్లో, అంటే ఒక గుహలాగా ఉన్న ప్లేస్ అన్నమాట. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. సో స్టార్టింగ్ ఇలా ఉంటుంది, చూసేయండి ఒకసారి. సో అలా అంటే కనిపించకుండా అయిపోయింది ఏంటా అని చెప్పి చూస్తే సడన్గా శిలలాగా ఏర్పడిపోయిందంట. అక్కడ స్టక్ అయిపోయాడు నందీశ్వరుడు. ఇంకా వాళ్ళందరూ కూడా చూసేసి షాక్ అయ్యారు. అసలు ఏంటి, నిజంగా నందీశ్వరుడు శివుడు వాహనమైనటువంటి నందీశ్వరుడు మన పంట నైట్లో వచ్చి మన వ్యవసాయ పంటలన్నీ కూడా తినేసి వెళ్ళిపోతున్నారు అనేసి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ఇంకా నైట్ వచ్చి అదంతా చేసిన తర్వాత వాళ్ళు ఒక చిన్న షెడ్ లాగా అయితే, ఒక గుడిసెలాగా అయితే వాళ్ళు ఒక దేవస్థానం అయితే నిర్మించారనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ శ్రీ కర్ణాటక ప్రభు కెంపేగౌడరు ఆయన వచ్చేసి ఇక్కడ టెంపుల్ అయితే నిర్మించేశారండి. సో దీన్ని బుల్ టెంపుల్ అని కూడా అంటారనమాట ఈ గుడిని. అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ చూడండి, మనకు ఫుడ్కి సంబంధించినవి కానీ, క్లాత్స్, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు జ్యువెలరీస్ ప్రతి ఒక్కటి కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట. అండ్ నేనైతే చాలామంది మేడం ఎప్పుడు కనిపిస్తారు లైవ్ చేసినప్పుడంతా, అసలు మీరు ఎప్పుడు కనిపిస్తారు అంటారు కదా. సో ఈ వీడియోలో నేను ఇలా ఉంటానని చెప్తున్నానండి. ఇలా ఉంటాను నేను, మళ్ళీ లైవ్లో కనిపించమని అయితే చెప్పొద్దండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఇదేనండి, ఇదైతే ఎంట్రన్స్. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది వచ్చేసి దొడ్డ గణపతి దేవస్థానం అనమాట. సో లోపల వీడియో తీయడానికి మాకైతే వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. సో రష్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నింది, క్యూ. ఇంకా ఎలాగో మా హస్బెండ్కి ప్రెస్ కార్డు ఉండటం వల్ల లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేసారు. తొందరగా వెళ్ళేసి వచ్చేసాము. వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయండి, చూపిస్తాను. సో ఎక్కడెక్కడ నుండో వస్తారండి. నిజంగా చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రీరాముడు టెంపుల్, తర్వాత
ఇక్కడ వచ్చేసి శ్రీరాముని టెంపుల్ అన్నమాట. అన్నీ కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడైతే పూజలు అయితే చేసేసి ఇంకా దేవుడికి మొక్కనేసి ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే దొడ్డ గణపతి అని చెప్పాను కదా, ఆ దేవస్థానం వచ్చేసి 1536వ సంవత్సరంలో ఏకశిల విగ్రహంగా ఏర్పడినటువంటి విగ్రహం అని చెప్పి నమ్ముతారన్నమాట. నమ్ముతారని కాదు, అదే నిజమండి. అండ్ ఆ టెంపుల్ గురించి నాకైతే పూర్తిగా తెలీదు. సో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ, అంటే చుట్టుపక్కల డిస్టిక్లో ఎవరెవరు వ్యవసాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇయర్లీ ఒక్కసారి వచ్చి ఇక్కడ ఫస్ట్ వాళ్ళు పండించిన పంటలో ఫస్ట్ వచ్చిన ఆ శనక్కాయల్ని ఇక్కడ బసవన్నకి అలాగే విఘ్నేశ్వరుడికి కూడా ఇద్దరికి కూడా సమర్పించిన తర్వాతనే వాళ్ళైతే వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి లోపలైతే విఘ్నేశ్వరుడు చాలా బాగుంది. ఇక్కడ కాశీశ్వరుడు అని చెప్తారనమాట. ఇది చాలా పురాతనమైనటువంటి విగ్రహాలన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ, చాలా బాగున్నాయి చూడటానికి. ఇంకా ఈ సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి, సో ఇక్కడ చూస్తున్నారు కదా దొడ్డ బసవన్న అని చెప్పాను కదా, లోపలికి అయితే వెళ్ళలేదండి. లాస్ట్ ఇయర్ అయితే లోపలికి ఎంట్రీ ఉండింది, ఈ ఇయర్ అయితే లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు ఎవరిని కూడా. జస్ట్ క్యూలో వెళ్ళి అలా చూసేసి వచ్చేయడమే. ఇంకా పెద్దగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బసవన్న వచ్చేసి ఇయర్లీ కూడా ఒక్కొక్క ఇంచు పెరుగుతూనే ఉంటారంట. సో మా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాల్లో బసవన్న ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద విగ్రహం అని చెప్పి నమ్ముతారు ప్రజలు. అండ్ అది వచ్చేసి ఎక్కువగా హైట్ అవ్వకుండా ఇక్కడ తలపైన ఏమో మేకేమో కొట్టింటారంట, నాకు కూడా తెలీదు. అండ్ చూడండి ఇంకా లోపల నుండి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చాలా సెలబ్రేషన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా మేమైతే లేట్ అయిపోతుంది అనేసి మళ్ళీ ఎంట్రన్స్ నుండి మళ్ళీ ముందుకు వచ్చేసాము అన్నమాట. సో అక్కడ నుండి ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నవాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా మా పాప అయితే 1.5 years కదా, ఎలా ఎంజాయ్ చేస్తాం ఇంకా అనేసి నేనైతే లోపలికి వెళ్ళాను జస్ట్ ఊరికే చూద్దామనేసి. రంగులు రాట్నం ఇంకా చాలా ఉన్నాయండి. ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతారనమాట ఇలాంటి ప్లేసెస్కి వచ్చేసి. సో చూడండి మా పాప అయితే ఇవన్నీ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇంకా వెళ్ళాలి అంటుంది. సో చిన్నపిల్ల కదా ఎలా వెళ్తాం, నన్నైతే వెళ్దామన్నారు మా హస్బెండ్. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా చిన్న పాపను వదిలేసి నేను ఎలా వెళ్తాను అనేసి వచ్చేసాము. ఇంకా టోటలీ అక్కడ నుండి రావడానికి ఇంకా లాస్ట్ ఎండింగ్ అండి, గాంధీ తాతను చూసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే, బసవన్ గుడి టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇదైతే నేను చూపించలేదు కదా మీకు, చూడండి అన్నీ కూడా ఇలా సెలబ్రేట్ చేశారు, చాలా బాగుందండి. ఇంకా మా పాప అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట, అవన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసింది. మొత్తం కూడా రియల్గా ఆవులు గోమాత ఉన్నట్టే సెలబ్రేట్ చేశారు, చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.